నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధన దినములో ప్రభు యొక్క దివ్య వాక్యమును పంచుకున్నటకు దేవదేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మొట్టమొదటిగా ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగములో యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, కనుక యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత, ఎందుకంటే మనము గుడ్ ఫ్రైడేలో 7 మాటలు మనం ధ్యానం చేశాం. ఈస్టర్ సందర్భముగా పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి పునరుద్ధాన సందేశాన్ని కూడా ధ్యానం చేసి ఉంటాం. పునరుద్ధానము తర్వాత జరిగినటువంటి సంగతులలో ప్రాముఖ్యమైనటువంటి మరి కొన్ని విషయాల్లో మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారు మరి మూడవసారి, థర్డ్ టైం, జీసస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు హిజ్ ఓన్ డిసైపుల్స్. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి లేక లోకములో నుంచి, లోకములో ఉన్నటువంటి వ్యాపారములో నుంచి, జీవన వ్యాపారములో నుంచి శిష్యులుగా దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి పిలుచుకొని 3.5 సంవత్సరాలు వెంటబెట్టుకొని అనేకమైనటువంటి సంగతులు వారికి నేర్పించి బోధించిన తర్వాత వీరు మళ్ళా ఏం చేస్తున్నారంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక రకంగా వారు ముందుకు సాగవలసింది, ప్రభువారు కొరకు ముందుకు వెళ్ళవలసింది వారి యొక్క జీవితంలో వెనుదిరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు ఒక మాట అన్నారు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు తిరుగువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అనగా దేవుని రాజ్యానికి పాత్రుడు. మరి ఒక మాట ఏంటంటే దేవుని యొక్క రాజ్య సువార్తను గురించి ప్రకటించేటువంటి బాధ్యతని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల మీద ఉంచాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే వారు తమకి ఇవ్వబడినటువంటి బాధ్యతను మరచి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుడు ఏదైతే చేయమన్నాడో, దేవుడు దేని కొరకైతే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో మన కుటుంబాలను రక్షించి నించోబెట్టుకున్నాడో, ఆ గమ్యాన్ని, ఆ గురిని మర్చిపోయి కొన్నిసార్లు వెనుదిరిగేటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ముందుకు చూడాల్సింది, వెనుక ఉన్న వాటిని మరచి ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆత్మీయ అనుభవంలో కొన్నిసార్లు మనము వెనక్కి జారిపోయేటువంటి పరిస్థితులను అపవాది తీసుకొస్తాడు. ఇలా నష్టపోయిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఒకరు మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు, బాగా తెలుసు మనకి, ఉప్పు స్తంభం అయినటువంటి లోతు భార్య. వెనక్కి చూడనే చూడొద్దు అన్నాడు. మీరు వెనక్కి చూడనే చూడకుండా అదిగో ఆ దూర ప్రాంతంలో అలాగ చూసుకుంటూ ముందుకు వెళ్ళమన్నప్పుడు లోతు కుమార్తెలు వాళ్ళు ముందుకు సాగుతున్నారు, కానీ ఆ భార్య బలహీనురాలై వెనక్కి తిరిగి దేవుని యొక్క మాటని మరి ఆ యొక్క ఆజ్ఞను మీరినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు నీ జీవితంలో, నా జీవితంలో ముందుకు సాగవలసినటువంటి ఆత్మీయ అనుభవంలో మర్చిపోయి కొన్నిసార్లు వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి.
ఇది శోధన. అపవాది కొన్నిసార్లు మన యొక్క గమ్యాన్ని వెనక్కి మార్చేటువంటి శోధనలు మన జీవితంలో వస్తుంటాయి. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పేతురు లేచి నిలవబడి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 3వ వచనంలో, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, ఏమన్నాడమ్మా? చేపలు పడతాను. ఎక్కడి నుంచి ప్రభువారు తీసుకొచ్చాడు? చేపల బట్టే ఆయన్ని మనుషులు బట్టే జాలరగా తీసుకొచ్చాడు. పేతురికి ఏం గుర్తుకొచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి సమాధి చేయబడి ఆయన పునరుద్ధరణ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే శరీర సంబంధంగా పక్కన లేడో వెంటనే పేతురికి ఏం గుర్తుకొచ్చాయంటే చేపల వాసన గుర్తుకొచ్చింది. అబ్బా, మళ్ళా వెళ్ళి చేపలు పెడితే బాగుండు. ఒకవేళ నేను ఆలోచన ధ్యానం చేస్తున్నాను, ఆకలైందేమో, ఆకలి కాగానే చేపల కూర గుర్తుకొచ్చి ఉండదు. నేను వెళ్ళి చేపలు పడితే బాగుండదు. డబ్బులు లేవేమో, ఒకవేళ విస్తారంగా చేపలు పడితే చేపలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని ఏదో మన జీవితాన్ని మళ్ళా కొనసాగిద్దాంలే అని ఒక నార్మల్, ఒక సాధారణమైన వ్యక్తి ఆలోచన చేసినట్టుగా ఆలోచన చేస్తున్నాడు. ప్రియులారా, చాలాసార్లు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఏర్పాటు, దేవుడు మనకిచ్చినటువంటి దిశ లేక గమ్యం అనేటువంటి దాన్ని మర్చిపోయి సాధారణమైనటువంటి ఆ జీవితంలోనికి వెనక్కి జారిపోయే పరిస్థితులు వస్తాయి. అయితే ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడంటే మరలా 3వసారి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మొదటిసారి పునరుద్ధానుడైనటువంటి ఆదివారం, మొదటి ఆదివారం, వాళ్ళందరూ కూడా, శిష్యులందరూ కూడా ఆ గదిలో కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యి మీకు సమాధానము కలుగునుగా కానీ వారిని మొట్టమొదటిసారి బలపరిచినట్టుగా చూస్తూ ఉంటున్నాం యోహాను సువార్త 20వ అధ్యాయంలో. అయితే ఆ సమయంలో తోమా అక్కడ లేడు, థామస్సు అక్కడ లేడు. తోమా ఏమన్నాడంటే నేను నమ్మను అన్నాడు. మీరు చూసారా? దయ్యమో భూతమో చూస్తుంటారు. నేను అసలు యేసు ప్రభువారు లేస్తాడనేటువంటి ఆ మాటకి ఏమాత్రం కూడా విలువ ఇవ్వలేదు. నేను నమ్మను, ఆయన చేతి వేళల్లో నేను తాకాలా, పక్క గాయంలో నేను తాకాలా, ఫిజికల్గా నేను తాగితే తప్ప నేను నమ్మనన్నాడు. ప్రభువారు ఎంత ప్రేమ కలిగిన వాడంటే మళ్ళా మరుసటి ఆదివారము తోమా కొరకు మళ్ళా వాళ్ళ దగ్గరకు వచ్చి మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు, మళ్ళా రెండోసారి రివీల్ చేసుకున్నాడు. అనగా 2 సార్లు తన్ను తాను సజీవుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే 3వసారి కూడా యేసుక్రీస్తు ప్రభువారు విసుక్కోకుండా మళ్ళా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ప్రభువారు ఇప్పుడు పేతురు దగ్గరకు వస్తున్నాడు. పేతురు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? ఒరిజినల్ గ్రీక్ ట్రాన్స్లేషన్లో నెగటివ్గా ఉంది. ఎలా ఉందంటే మీ దగ్గర భోజనానికి ఏం లేదా అన్నట్టుగా ఉంది. అంటే అర్థం ఏంటమ్మా? భోజనానికి ఉందా అంటే ఒక అర్థం ఉంది, మీ దగ్గర లేదా అంటే అర్థం ఏంది? మేము అట్టటం అనుకుంటున్నావా, మాకు ఫుల్గా ఉంది అని అంటాం మనం, అంతేనా? ఇక్కడ గమనించినట్లయితే వారు రాత్రంతా కష్టపడ్డారు. వారు రాత్రంతా కూడా ఆ 7 మంది శిష్యులు, 7 మంది కూడా చేపల పట్టణంలో ప్రొఫెషనల్స్ వాళ్ళు. జబదయి కుమారులైన యాకోబు, యోహాను, లేక పేతురు యొక్క సహోదరుడైన అంద్రయ, మరి 3, ఈ 7 మంది కూడా ఆ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు. వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు కానీ ఒక్క చేపను కూడా పట్ల. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు. యేసు ప్రభువారిని ప్రక్కన పెడితే, దేవుణ్ణి ప్రక్కన పెడితే, యెహోవా లేక తండ్రి అనేటువంటి దేవునికి ప్రార్థన చేయకుండా మనం ప్రయాసపడితే మనం చేసేటువంటి ప్రయాసం అంతా కూడా వ్యర్థం. రాత్రంతా కష్టపడ్డారు, ఒక చేప కూడా పడలేదు. ఇప్పుడు ప్రభువారు అడుగుతున్నాడు ఉదయాన్నే సూర్యోదయం, ఏమో బాయ్ రాత్రంతా కష్టపడ్డారు కదా, ఏమైనా చేపలు ఉన్నాయా, భోజనం ఉందా అంటే ఎవరికైనా కానీ ఏమైందమ్మా? కోపం వస్తుంది. ఎవరికైనా కానీ ఇరిటేషన్ వస్తుంది. ఎవరికైనా కానీ ఆ యొక్క బాధ లేకపోతే ఒకలాంటి ఆ యొక్క విసుగుదనం వస్తుంది. ప్రియులారా, అక్కడ గమనించినట్లయితే వాళ్ళు అంటున్నారు కదా, లేదయ్యా మాకు ఏమీ కూడా దొరకలేదు. అప్పటికి యేసు ప్రభువారిని వారు గుర్తుపట్ల. వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఎవరో ఒక ఆయన వచ్చాడు, పాపం ఆయనకు ఆకలిగా ఉంది, మాకే లేకపోతే ఈ నుంచి అడుగుతున్నాడు,
అని నీరసంగా మా దగ్గర ఏం లేదయ్యా అని సమాధానం చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వారికి ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు, ఒక లెసన్. ప్రభువారు ఇప్పుడు అంటున్నాడు కదా, ఓకే మీ దగ్గర ఏం లేదు కదా, నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే, మీరు దోనె కుడి ప్రక్కన వల వేయండి, మీకు అవి దొరుకుతాయి. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ప్రభువారు ఒక అద్భుతమైన మాట అంటండి. చేపలు పడలేదా? ఒక చేప కూడా పడలేదా? రాత్రంతా కష్టపడ్డారా? మరి ఆ రాత్రంతా కూడా ప్రయాసపడ్డారా? నేను ఒక మాట చెప్తాను, మీరు లోపలికి వెళ్ళి ఆ దోణికి కుడి పక్కన మీరు వల వేస్తే అప్పుడు మీకు చేపలు పడుతుంది. నేను అనుకుంటాను, యేసు ప్రభువారు చేపలు చెప్పింటాడు, ఒరే రాత్రంతా వీళ్ళు వస్తారు, 7 మంది 7 వల పట్టుకొని వస్తారు, ఒక్క చేప కూడా మీరు దొరకబాకండి. వాళ్ళు వేసినారు, లోపలికి లాగుతున్నారు, వేసినారు, లాగుతున్నారు, అన్నీ తప్పించుకుంటున్నాయి. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు ఉదయం ఏం చెప్పిందంటే, చేపలారా మీ అందరూ కూడా ఈ సైడ్కి రండి అని ఉంటాడు. ఎక్కడికి రావాలి? కుడి పక్కకి రండి. అలాగన్నాడు కదా పాత నిబంధనలో యోనా దగ్గర ఏమన్నాడు? ఇదిగో ఆజ్ఞను మీరి ప్రవక్త అయినటువంటి యోనా వ్యతిరేకంగా వెళ్తున్నాడు అని ఒక తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు కింద రెడీగా ఏం చేయాలా? నోరు తీసుకొని ఉంటే నేరుగా ఎక్కడికి వస్తాడు? యోనాని నోట్లో పడతాడు. గాడ్ కెన్ కమాండ్. యేసుక్రీస్తు ప్రభువారు దేవదేవుడు ఆయన చెప్పినటువంటి మాట విని ఆ యొక్క మాటకి శిరస్సు ఉంచడానికి సర్వ సృష్టి కూడా రెడీగా ఉంది. కానీ ఒక మానవుడు మాత్రమే దేవుని యొక్క మాటని వినలేకపోతున్నాడు. పక్షులు వింటున్నాయి, చతుష్పాద జంతువులు వింటున్నాయి, జలచరాలు వింటున్నాయి, సృష్టిలో ఉన్నటువంటి గమనాగమనం ఉన్నటువంటి గ్రహాలు వింటున్నాయి. అన్నీ కూడా దేవుని మాటకి లోబడుతున్నాయి. కానీ దేవునికి సమస్య ఎవరంటే మనుషులే దేవునికి సమస్య. అందుకే ప్రభువు అన్నాడు కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. యూ హ్యావ్ టు హియర్ మై వర్డ్. ప్రిలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవదేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, పిల్లలారా మీరు నా యొక్క మాటను వినండి. నా మాట విని నీడలా భూమి మీద శ్రేష్టమైనటువంటి సంగతులు మీరు అనుభవిస్తారు, భూమి మీద శ్రేష్టమైనటువంటి సంగతులు మీరు భుజిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మాట వినినట్లయితే ఆయన దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదము మన కుటుంబం మీదకి, మన జీవితం మీదకి వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ప్రభువారు చెప్తున్నాడు కదా, మీరు వెళ్ళండి, కుడి ప్రక్కన మీ వలలు వేయండి. ఇప్పుడు ఇసిరారు మొత్తం. నేను అనుకుంటాను గన్ షాట్ ఒక్కసారి వేసి ఉంటారు, వల మొత్తం కూడా హౌస్ఫుల్ అయిపోయింది. వల మొత్తం కూడా వాళ్ళు లాగలేకపోయారట. విస్తారంగా వలలు పడ్డాయి. ప్రియులారా, ఆ వలలు ఎంతగా పడ్డాయంటే వారు ప్రయాసపడి లాక్కొస్తున్నారు. పేతురుకు చాలా పడ్డాయంట. స్పెసిఫిక్గా పేతురికి ఎన్ని పడ్డాయంటే 153 కదండి, 153 చేపలు పడ్డాయంటమ్మా. ఈ చేపలమ్మా, నేను అప్పుడప్పుడు మన చెరువు దగ్గరే ఉన్నాగా, పక్కన ఉన్నాం కదా, ఈ లైవ్ చేపలు పట్టుకున్న వాళ్ళు చూస్తూ ఉంటాం. ఒక 10, ఒక 15, ఒక 20 చేపలు పట్టుకొచ్చి అటు నుంచో పెడితే అమ్ముడు పోతూ ఉంటాయి. 157 చేపలు పట్టుకొని వస్తుంటే వాడు చేపలు పట్టేవాళ్ళు హీరో కింద ఏమనుకోవాలా? చేపలు పెట్టేవాళ్ళు బ్రహ్మాండమైన వేటగాడరా వీడు, అబ్బా ఏ వేటకెళ్ళాడు. 157 చేపలు పడ్డాయి. పేతురు నిజంగా పడ్డాయా? రాత్రి అంతా కష్టపడ్డాను కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఉదయం అయ్యేటప్పటికి యేసు ప్రభువారి మాట విన్నాడు. యేసు ప్రభువారి చేపలు చెప్పాడు. మిగతా చేపలు తక్కువ పడండి, ఈ పేతురు వలన మాత్రం ఇతనికి రియలైజేషన్ రావాలా, ఇతనికి మరి ఆ యొక్క జ్ఞానోదయం కలగాలి. ఎందుకంటే యేసు ప్రభువారు గెన్నేసరతు సరస్సు దగ్గర వలలు కడుక్కుంటున్నప్పుడు ఆ యొక్క పాత లోకసువార్త 5వ అధ్యాయం అనుకుంటాను, ప్రభువారు జ్ఞాపకం చేశారు, నిన్ను మనుషులు బట్టేటువంటి జాలరిగా చేస్తానాడు. ఓ పేతురు, నీవు నా మాట విని ఆ వలలు వదిలిపెట్టు, ఆ చేపలు వదిలిపెట్టు, లేక ఆ జీవనోపాధిని వదిలిపెట్టు. ఇదిగో నేను నిన్ను పోషిస్తాను, నేను నీకు ఆహారం ఇస్తానని యేసుక్రీస్తు ప్రభువారు పిలిచాడు. కూడా పక్కన పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలని ఎంతమంది పంచారంట? 5,000 మంది చేపలు తింటుంటే పేతురు ఏం చేశాడమ్మా? ప్రత్యక్షంగా కన్నులతో చూశాడు. ఫిష్ కర్రీ 4,000 మందిని తింటుంటే చూశాడు. మిగిలిపోయే బుట్టలో గంపలు 12 మందికి 12 గంపలు సప్లై చేశారు. ఇవన్నీ చూసి కూడా
ఇప్పుడు పేతురు ఏమన్నాడు కంటే, యేసు ప్రభువు ఫిజికల్గా నా దగ్గర లేడు కాబట్టి, నాకు ఆకలేస్తుంది కాబట్టి, నాకు డబ్బులు కాబట్టి సడన్గా లేచాడు, నేను చేపలు పట్టబోదును, మీ సంగతి ఏందన్నాడు. మిగతా 6 మంది ఏం చేశారంటే, మేము కూడా నీతో పాటు ఒక్కడే పోకుండా మిగతా మొత్తం లాక్కుని వెళ్తున్నారు. పిల్లలు ఎంత ఘోరమైన విషయం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఒక్కళ్ళే మరి మార్గం విడిచిపెట్టిపోవడం కాకుండా పోతూ 10 మందిని లాక్కొని పోతుంటారు. పోతూ 10 మందిని సైడ్ ట్రాల్లోకి నడిపిస్తూ ఉంటాడు. ఇది రైట్ అండి, ఇట్ట పోతే మనం మెరొచ్చిద్దండి అని రాంగ్ రూట్లో తీసుకుని వెళ్తూ కూడా కొన్నిసార్లు కొంతమంది రాంగ్ గైడెన్స్, రైట్ గైడెన్స్ అని రాంగ్ గైడెన్స్ తీసుకెళ్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉందా? భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటున్నారు కదా. అయ్యా మా దగ్గర ఏం లేదంటే, లోపలికి వెళ్ళి కుడివైపున వల వేయండి, మీకు విస్తారంగా పడతాయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట విన్నారు. ఆ మాట విని వలన వేశారు, చేపల విస్తారంగా. యేసు ప్రభువారి మాట వింటే ఆశీర్వాదం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పలుకు వింటే ఆశీర్వాదం. ఆదివారం ఆరాధన దినమున దేవుని యొక్క సన్నిధిలో, ఆయన ఆలయంలో శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మాటలు వింటే నీకు సమృద్ధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. గొర్రెలకు జీవమును సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి నేను వచ్చాను. గొర్రెలకు నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతారు. శ్రేష్టమైనటువంటి శాంతికరమైన జలముల యొద్ద, పచ్చిక బయలు యొద్ద ఆయన మనల్ని నడిపించి సేద తీర్చి ఆయన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి మనందరినీ పిలుచుకోవాలంటే చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, అనేక సార్లు దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా మనం వేరే స్వరాలు వింటూ ఉంటాం. నా గొర్రెలు నా యొక్క స్వరాన్ని వింటా. యేసు ప్రభువారి మాట వింట మనం నేర్చుకోవాలండి. ఆయన యొక్క మాటకు విలువ ఇవ్వాలి, ఆయన యొక్క ఆజ్ఞలకు విలువ ఇవ్వాలి. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి ఎప్పుడైతే మనం సిద్ధపడతామో మన జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడు మనకి దయచేసేవాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించిన తర్వాత వాళ్ళు అనుకున్నారు కదా, ఇప్పుడు చేపలు పడ్డాయి, ఏమండి ఈయన ఎవరో ఒడ్డు నించున్నాడు, చేపలు కుడి పక్కన వేయమన్నాడు, చేపలు పడ్డాయి కనుక పాపం అడిగాడు కాబట్టి ఈయన కూడా వండి పెడదామని ఒడ్డుకొచ్చాడు. జాగ్రత్త గమనించాలి. వాళ్ళ యొక్క భావన ఏంటి? చెప్పింది ఆయన, వల వేయమంది ఆయన, వేసిన తర్వాత ఏమనుకున్నారంటే బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలా? అడిగాడు కాబట్టి ఆయనకి ఇవ్వాలి. కానీ ఆశ్చర్యం ఏంటంటే, బయటికి వచ్చి ఒడ్డు చూసేటప్పటికి ఆల్రెడీ అక్కడ మరి సిద్ధపరచబడినటువంటి ఆ యొక్క చేపలని, రొట్టెలని యేసు ప్రభువారు ఏర్పాటు చేస్తున్న మాట మనం చదువుకుందాం. గమనించినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 13వ యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. కనుక వారు బయటకు వచ్చినప్పుడు అక్కడ గమనించినట్లయితే ఆ చేపలని, లేకపోతే ఆ యొక్క సిద్ధము చేయమనేటువంటి చేపలని, రొట్టెలను యేసు ప్రభువారు సిద్ధం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారికి మనమిస్తే ఆయనకి తీసుకునే స్థాయిలో ఉన్నాడా? లేక నీవు నేను ఒకవేళ ఆయనకి ఇచ్చేంతటువంటి స్థాయిలో ఒకవేళ యేసు ప్రభువారిని ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఇమ్మని అడిగాడు కానీ వాళ్ళకు ఒక పాఠాన్ని బోధించడానికి ఆ మాట మాట్లాడాడు. ఏంటంటే, మీరు నాకు ఇవ్వటం కాదు కానీ నేనే మీకు ఇస్తాను. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మీరు నాకు ఇవ్వటం కాదు కానీ నేనే మీకు ఇస్తాను. ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గర అడుగుతున్నాడు ప్రభువారు, అమ్మా దాహమునకు నీ దగ్గర ఏమైనా ఉందని అడిగితే ఆమె దగ్గర వాస్తవానికి యేసు ప్రభువారు దాహం తాగల. గమనించారా? నీళ్ళు తీసుకోలేక, నీకు దాహమునకమునగినటువంటి వాడు ఎవరో నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు మళ్ళా ఈ బావి దగ్గరికి రానే రావన్నాడు. అనగా అర్థం ఏంటంటే, ఆయనకి మనం నీళ్ళు ఇచ్చేంత స్థాయిలో లేం, ఆయనకి మనము ఆహారం ఇచ్చేంత స్థాయిలో లేం కాదు కానీ ఆయనే మనకి ఆహారాన్ని సిద్ధపరిచేటువంటి దేవుడు. కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించినట్లయితే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదవలేదంట.
దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదైన వాక్యాలు మనం చూస్తున్నాం. గాడ్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ సో మెనీ బ్లెస్సింగ్స్ ఫర్ అస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పేతురు దగ్గర మనం ఒక మాట నేర్చుకోవాలి. గమ్యం వైపు మనం వెళ్తున్నప్పుడు, లేక దేవుడు మనకి ఏదైతే ఆదేశించాడో దాని వైపు వెళ్తున్నప్పుడు దేవుడు సమస్తమును మనకి దయచేయగలడు. చేపల గురించి వీళ్ళు ఆందోళన పడ్డారు, ఆహారం గురించి ఆందోళన పడ్డారు, పైసల గురించి ఆందోళన పడ్డారు. కానీ యేసు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొట్టమొదటిగా వాళ్ళకి ఉపదేశించాడు, మొదటిగా మీరు దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క నీతిని వెతకండి. ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో అని మీ దేహాన్ని గురించి కానీ, వస్త్రాల గురించి కానీ, ప్రాణాల గురించి కానీ మీరు ఏమాత్రం కూడా ఆలోచన చేయొద్దు. అవన్నీ కూడా నేనేమో మీకు ఇవ్వబోతుంటున్నాను. అయితే మీరేం చేయాలంటే దేవుని యొక్క రాజ్యముని మీరు వెతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమునకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞ, దేవుని యొక్క రాజ్య సువార్త. మీరు సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవదేవుడు మనకి ఏదైతే ఆదేశించాడో దాన్ని మనము ముందుకు కొందరిని ఆయన ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరు పరిచారకులుగాను, ప్రియమైన దేవుని బిడ్డల సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి దేవుడు మనలో ఎవరి పని వాళ్ళదే. కొంతమందికి ఏం చేస్తాడు, 5 తలాంతులు ఇచ్చాడు. కొంతమందికి ఏం చేశాడమ్మా, 2 తలాంతులు ఇచ్చాడు. కొంతమందికి ఏమి ఇచ్చాడు, 1 తలాంతు ఇచ్చాడు. 5 వాళ్ళు ఏం చేశారు, 5కి 5 సంపాదించారు. 2 వాళ్ళు ఏం చేశారు, 2కి 2 సంపాదించారు. ప్రాబ్లం వల్ల ఎవరితో వచ్చిందంటే 1 తలాంతు కలిగిన వాళ్ళకే సమస్య వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో, సంఘంలో దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చాడో, దేవుని యొక్క సేవలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ సేవను జరిగించమని ప్రోత్సహిస్తున్నాడో ఆ తలాంతులని, ఆ భారాన్ని దేవుని కొరకు మనం సంపాదించడానికి ప్రయాసపడితే ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాయి. మొదటిగా నా రాజ్యము, నా నీతిని వెతకండి. అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను దేని కొరకైతే పట్టబడ్డాను దేవుని చేత, దాన్ని పట్టుకోవడానికి, నా పరుగును ముగించడానికి నేను ప్రయాసపడుతున్నాను. దేవుడు ఎందుకోసం ఏర్పాటు చేశాడంటే అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు గారు ఎందుకు ఏర్పాటు చేసుకున్నా అంటే సంఘం అనేటువంటి ఆది సంఘము స్థిరపరచబడ్డానికి పేతురుని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత దినాల్లో సంఘ చరిత్రలో అత్యధికమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు పంచడానికి పేతురుని దేవుడు వాడుకున్నారు. 2వ భాగం ఉంది కానీ దాన్ని చెప్పడానికి ఇంకొక అరగంట సమయం పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేపలలో నుంచి ముగిస్తాను నేను. యేసుక్రీస్తు ప్రభువు పేతురుని పక్కన పిలిచి, చేపల పక్కన పెట్టవయా కాసేపు అని గొర్రెలు తీసుకొచ్చాడు. ఏమన్నాడు, నీవు నా గొర్రెలని మేపమంటున్నాడు, నీవు నా గొర్రె పిల్లని కాయమంటున్నాడు. సీమోను పేతురు, సంఘం వైపు చూడు, నా గొర్రెల వైపు చూడు, నా యొక్క సంఘాన్ని కాయము, నా సంఘాన్ని మేపుమని ప్రభువారు సీమోనికి ప్రత్యేకమైనటువంటి బాధ్యతని అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం ముగిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు 3వసారి తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని శిష్యుల్ని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. బలహీనమైనటువంటి శిష్యులు, గమ్యాన్ని వదిలిపెట్టి వెనక్కి జారిపోయినటువంటి శిష్యులు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు వెనక్కి జారిపోయినా, లేక కృంగిపోయినా, లేక మనము చేయవలసిన పని చేయలేకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నా. కానీ ప్రసన్న మేడం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవనైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, దేవనైనా మీరు ప్రభా మాకు ప్రభా ఎన్నో తండ్రి దేవన తండ్రి బాధ్యతలు ప్రభా అప్పగించి తండ్రి దేవన తండ్రి మీరు చేయమని తండ్రి దేవన చెప్పి ఉన్నారు ప్రభా. అవును తండ్రి, దాని ప్రభా లోపే వారంగా ఉండగలగడానికి మీ కృపను దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరికి ఏదైతే తండ్రి అప్పగించారో తండ్రి దేవన అప్పగిస్తారో ప్రభా, ఆ బాధ్యతలను తండ్రి మేము తండ్రి సక్రమంగా తండ్రి చేయగలిగే శక్తిని, బలాన్ని ప్రభా మాకు తండ్రి దినదినము ప్రభా మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవన తండ్రి ఒక్కొక్కసారి ప్రభా వెనక్కి పోయే వారంగా ఉంటున్నాం ప్రభా, దయతో క్షమించండి ప్రభా. తండ్రి పేతురు వల్లే తండ్రి దేవన మేము కూడా మనుషులమే ప్రభా. దేవనైనా తండ్రి ఆ రీతిగా తండ్రి వెనక్కి జారిపోకుండా ప్రభా తండ్రి దేవనైనా తండ్రి మేము ప్రభా దేవనైనా మీ పాద సన్నిధిలో చేరి ప్రభా మీ సేవ చేసే ధన్యతను ప్రభా మీరు మాకు తండ్రి దినదినము అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
పేతురు ఏ రీతిగా ప్రభా నాయన మీ సేవ చేసి ప్రభా సంఘానికి కట్టారు ప్రభా, ఆ రీతిగా తండ్రి దేవన మేము కూడా మీ సేవ చేసి తండ్రి దేవన అనేక మంది బిడ్డలను తండ్రి మీ సన్నిధికి నడిపించే వారంగా ఉండగలగడానికి మీ కృపను మెండుగా అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభుల వారి అశ్రేష్టమైన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. బ్రదర్ నూకలపాటి సురేష్ బాబు, సువార్థికులు. మా ఫోన్ నెంబర్ 9346695089. చేయబడుదువు నీవుగా పరమ కుమ్మరి